మనం సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ పోదాం. అది 1 మార్కు రానియండి, 100 రానియండి. ఏముంది సిలబస్లో అంటే ఫస్ట్ పార్ట్ ఏమన్నాడు, 3 సెక్షన్స్ కదా. ఫస్ట్ సెక్షన్ ఏముందండి, ఇండియన్ ఎకానమీ, అంతే కదా, అంటే భారత ఆర్థిక వ్యవస్థ. రెండోది తెలంగాణ ఎకానమీ, అంతే కదా. మూడవ పార్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్, అంటే వృద్ధి, అభివృద్ధి, వాటికి సంబంధించిన మార్పులు, సమస్యలు ఉంటే ఈ 3 పార్ట్స్ని ఫోకస్ చేస్తే అవుతాం మనం. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ పార్ట్కి థర్డ్ పార్ట్కి ఇంటర్నల్ రిలేషన్. నాకు తెలిసి ఈ రెండు వేరు వేరు కాదు, ఒకటే సిలబస్. అంతకుముందు ఇక్కడి నుంచి కొన్ని టాపిక్స్ ఇందులో ఉండే, అంతే. ఓకేనా. సో ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి 5 చాప్టర్లు ఇచ్చిండండి, అంతేనా. ఫస్ట్ చాప్టర్ ఏమి ఇచ్చిండండి, జనాభా, అంతేనా. డెమోగ్రఫీ అంటే ఏంటి, జనాభాకు సంబంధించిన విషయాలు. భారతదేశంలో జనాభా ట్రెండ్స్ ఎట్లున్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి జనాభాకు సంబంధించిన గ్రోత్ ఎట్లా ఉంది, వృద్ధి ఎట్లా ఉంది, వీటిలలో రాష్ట్రాల వారీగా ఎట్లా ఉంది, జిల్లాల వారీగా ఎట్లా ఉంది, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఎట్లా ఉంది అనేది డేటా. ఇక్కడ నేర్చుకోవడం కన్నా చదివేదే ఎక్కువ, బట్టి అంటారు నా భాషలో అయితే. అంటే లార్డ్ మేయో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కల గురించి మనం మాట్లాడాలి. కానీ క్వశ్చన్లు ఇక్కడ కూడా స్ట్రైట్గా వస్తలేవండి. ప్రజెంట్ భారతదేశంలో పాపులేషన్ ట్రెండ్స్ కొంచెం మారుతున్నాయి. రూరల్ నుంచి అర్బన్కి మైగ్రేషన్స్ అవుతున్నాయి, అంతే కదా. గ్రామీణ ప్రాంతాల నుంచి ఏం పెరుగుతున్నాయి, వలసలు పెరుగుతున్నాయి. అంటే ఏ జనాభా పెరుగుతుంది, పట్టణ జనాభా. హాఫ్ ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లోనే ఉంది. పట్టణ జనాభా వస్తే పట్టణాల్లో చాలా సమస్యలు, గ్రామాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మా జనరేషన్ లేదు, మీ జనరేషన్ అసలే లేదు ఊర్లో, మరి రేపు భవిష్యత్తులో వ్యవసాయం ఒకటి చేయాలి. కంపోజిషన్లో కూడా ఇంకొక చిన్న మార్పులో భారతదేశంలో ఎక్కువ, అంటే తెలంగాణ కానీ ఇండియా కానీ, ఎవరు ఎక్కువ వలసపోతారు, మైగ్రేషన్స్ ఎవరు ఎక్కువ చేస్తారు, ఎవరు చేస్తారండి, ఉమెన్ చేస్తుంది. పెళ్లి చేసుకొని అత్తారింటికి పోవటం కూడా వలసపోవటమే కదా. వలసలు కూడా సమస్యలను సృష్టిస్తున్నాయి ఈ మధ్య. అభివృద్ధి అవసరమే, అభివృద్ధి వల్ల వచ్చే సమస్యలు ఎట్లా ఉన్నాయి అనేది ఈ కోణంలో మనం జనాభాని చదవాలి. అంటే జనరల్గా మీరు ఏదైనా బుక్, ఏదైనా మెటీరియల్ చూసుకుంటే జనాభా చూడంగానే ఏం కనిపిస్తుందండి, వాడికి రాస్తూ ఉంటాడు తగులుకొని. 2001 జనాభా ఎంత, 122 కోట్లు, 2020 కోట్ల ఇంత, ఆ తర్వాత ఇంత. ఈ అంకెలు చూడగానే పారిపోవాలనిపిస్తూ ఉంటుంది మనకి. కంపారిజన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, పోలిక మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ జనాభా ఉంది. రెండో చాప్టర్ ఏముందండి, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. ఇక ఇది చాలా పెద్ద ఏరియా, ఇది చేస్తేనే మనం వృద్ధి చేయగలుగుతాం. థర్డ్ చాప్టర్ ఏముందండి, దీని గురించి మనం మాట్లాడదాం. థర్డ్ చాప్టర్ ఏంటట, ప్రాథమిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. అంటే ప్రాథమిక ఆర్థిక వ్యవస్థ అంటే అంతే, ప్రైమరీ సెక్టర్, వ్యవసాయ రంగం. భారతదేశంలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత ఏంటండి, ఎందుకు భారతదేశంలో వ్యవసాయం ఇంపార్టెన్స్? దేశంలో సుమారుగా 60% మంది ప్రజలు దేని మీద ఆధారపడి ఉన్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే దేశ ఆదాయంలో 17 రూపాయలు మాత్రమే వ్యవసాయం నుంచి వస్తున్నాయి. ఎక్కువ మందికి తక్కువ ఆదాయం వస్తుంది. దీని మీద చాలా డెప్త్గా ఉంటుందండి ఏరియా. వ్యవసాయ రంగం మొదలైన దగ్గర నుంచి వాటి ట్రెండ్స్ ఎట్లున్నాయి, గ్రీన్ రెవల్యూషన్ ఎట్లా వచ్చింది, అందులో వచ్చిన మార్పులు ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు ఏమున్నాయి, ఇవన్నీ చాప్టర్స్ ఇక్కడ చదవాలి. మీరు దీని మీద ఫోకస్ పెడితే తెలంగాణలో సగం ఏరియాని క్లియర్ చేయొచ్చు. మళ్ళీ తెలంగాణ అగ్రికల్చర్ సపరేట్ ఎందుకు చదవాలి, అక్కడే అయిపోతుంది. డేటా తెలంగాణ చదువుకుందాం. భూ సంస్కరణలు 1949లో అనుకుంటా కదా, ల్యాండ్ రిఫార్మ్స్ కుమారప్ప కమిటీ చేస్తారండి. కుమారప్ప కమిటీ ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. అక్కడ కుమారప్ప కమిటీ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఉంది కదా, అవే ఇక్కడ జరుగుతాయి. అంటే ఇండియాని మనం ఫోకస్ పెడితే హైదరాబాద్ స్టేట్, ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆ తర్వాత వచ్చిన తెలంగాణ స్టేట్ చాలా ఈజీగా చూడొచ్చు మనం. అంటే అగ్రికల్చర్ సెక్టార్ని ఇక్కడ బాగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. డేటాల గురించి భయపడకండి, డేటా సబ్జెక్ట్లో భాగంగా చూద్దాం. నెక్స్ట్ది ఇంకో సెక్టర్ ఏముందండి, ఇండస్ట్రీ అండ్ సర్వీస్, పారిశ్రామిక రంగం, సేవా రంగం. సాధారణంగా అభివృద్ధి అంటే ఎట్లుంటుందంటే
డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక దేశాన్ని ఆర్థిక వ్యవస్థ లేదా ఎకానమీ అని పిలవాలంటే ఇందులో 3 రంగాలు ఉంటాయండి. ఏమేమి రంగాలు ఉంటాయండి? వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం. ఏ దేశమైనా సరే అభివృద్ధి ప్రారంభంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం డెవలప్ అయ్యే కొద్దీ సర్ప్లస్ ప్రొడక్షన్ వస్తుంది. అవసరానికి మించి మనం పంట పండిస్తే, తినడానికన్నా మించి పంట పండిస్తే ఏం జరుగుతుంది? ఇండస్ట్రీకి వెళ్తాం, మనం పరిశ్రమలు పెడతాం. ఏ పరిశ్రమలు పెడతాం? వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. పంచదార పరిశ్రమ, జనపనార పరిశ్రమ, ఆల్కహాలిక్ పరిశ్రమ, ఇవన్నీ పెడతామండి. అంటే వ్యవసాయం డెవలప్ అయితే ఏం డెవలప్ అవుతుంది? పరిశ్రమ. ఈ 2 డెవలప్ అయితే ఏం డెవలప్ అవుతుంది? సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుతుంది. అంటే నిజమైన అభివృద్ధి ఇట్లా జరగాలి, కానీ మన దగ్గర అభివృద్ధి ఇట్లా లేదు. వ్యవసాయ రంగం బాగానే ఉంది, సేవా రంగం బాగుందని చెప్తాండ్రు. మరి దీని సంగతి ఏంది? చిన్నపిల్లలు వేసుకునే డైపర్ల దగ్గర నుంచి టూత్ పిక్ల వరకు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మన ఇండస్ట్రీలు మంచిగా లేవని అర్థం. అంటే భారతదేశంలో తెలంగాణలో అభివృద్ధి వ్యవసాయం నుంచి ఎటు దూకుతుంది? సేవా రంగానికి దూకుతుంది. అంటే ఇక్కడ లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు ఇక్కడ చదువుతాం మనం. అసలు ఇండస్ట్రీస్ అంటే ఏంటండి? పరిశ్రమ అంటే ఏంటి? వస్తువులను ఉత్పత్తి చేసేది పరిశ్రమ. ఐటీ పరిశ్రమ కాదా? మరి వస్తువు ఉత్పత్తి చేస్తలేదుగా. సరే, ఇండస్ట్రీ, సినిమా. నేను పరిశ్రమ అంటే ఏందని అడిగిన. నా పంచాయతీ చాలా క్లియర్. ఇక్కడ పదాలకు అర్థాలు నేర్చుకుందాం ఫస్ట్. ఎకనామిక్స్లో పెద్ద ఇబ్బంది ఏంటంటే పదాలే. మనకి మనీ అంటే తెలుసు, ద్రవ్యం అంటే టెన్షన్ అనిపిస్తుంది కదా. ఫైనాన్స్ అంటే బాగానే ఉంటుంది, కోశమానంగానే పిచ్చిలేస్తుంది. కానీ మన సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అన్నీ ఎట్లుంటాయి? అర్థం కాని పదాలు అనేది వస్తాయి ఇక్కడ. అందుకనే పదాలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేనేం అడిగిన, ఇండస్ట్రీ అంటే ఏంటి? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ. వస్తు సేవలను ఉత్పత్తి చేసేది పరిశ్రమ. ఇండస్ట్రీ అంతే. ఫ్యాక్టరీ అంటే ఏంది? ఒకే రకమైన వస్తువును ఉత్పత్తి చేసే కంపెనీలన్నింటినీ కలిపి పరిశ్రమ అంటారు. ఇనుము ఉక్కు పరిశ్రమ అంటే ఏం తయారైతుంది అక్కడ? ఇనుము ఉక్కు తయారవుతుంది. సినిమా పరిశ్రమ, సినిమాలు తయారవుతాయి. ఇట్లా మనకు పరిశ్రమలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. తయారీ రంగాన్ని మీరు చెప్పింది, ఇందాక చెప్పింది తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా? ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది? నేను నెక్స్ట్ మాట్లాడబోయే టాపిక్ అదే. ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి ముందు మన ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు ఎట్లున్నాయి? 1951లో స్టార్ట్ చేస్తే డెవలప్మెంటు 1991 దాకా ఒక విధానానికి వచ్చినామండి. 1991 తర్వాత యూటర్న్ తీసుకుంది మన ఎకానమీ, ఎల్పిజి అనే పేరుతోటి. అక్కడి నుంచి ఎట్లా మారింది అనేది ఈ టర్నింగ్ అంతా చూడాలి. అందులో ఇండస్ట్రియల్ సెక్టార్లో చాలా మార్పులు వచ్చినాయి. గుండు సూద్ దగ్గర నుంచి విమానం దాకా గవర్నమెంట్ తయారు చేసే స్థితి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం మనం? మొత్తం ప్రైవేటైజేషన్, డిజిన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల ఉపసంహరణ. సో ఈ యాంగిల్ ఎట్లా ఉంది అనేది ఇక్కడ చూస్తాం. ఇది ఇక్కడ చూస్తే తెలంగాణ ఇండస్ట్రీ వస్తుంది. మళ్ళీ ఇండియన్ ఇండస్ట్రీలో భాగం కాదు. అక్కడ మన దగ్గర ఏం పెట్టారు? హాల్ పెట్టారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పెట్టారు, బీడీఎల్ పెట్టారు, చాలా కంపెనీలు పెట్టారు. ఇది తెలిస్తే ఇది ఈజీ అయిపోతుంది. మీరు ఇండియన్ ఎకానమీ క్లియర్గా నేర్చుకుంటే తెలంగాణ ఎకానమీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు అసలు. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? పరిశ్రమలు అండ్ సేవారంగం. సేవారంగం అంటే చాలా రకాల సర్వీసెస్. వీటిని తెలుగులో అదృశ్యాంకాలు అంటాడండి, అచ్చమైన తెలుగులో. సేవలు అంటే సర్వీసెస్. వస్తువులు 2 రకాలు, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. దృశ్యాంకాలు, అదృశ్యాంక అంటే కంటికి కనిపించి తాకేది వస్తువు, కంటికి కనిపించకుండా తెలిసేది సేవ. ఇప్పుడు నేను మాట్లాడేది సర్వీస్. లాయర్, టీచర్, ఐటీ. సేవా రంగంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? అత్యధిక ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇండియా వైడ్గా ఎట్లుంది, తెలంగాణలో ఎట్లుంది? తెలంగాణలో సర్వీస్ సెక్టర్ నెంబర్ 1 ఏంటి? తెలంగాణలో సర్వీస్ సెక్టార్లో నెంబర్ 1 ఏంటి? ఐటీ అనిపిస్తూ ఉంటుంది కానీ కాదు. రియల్ ఎస్టేట్ కూడా ఐటీలో భాగమే, హోటల్స్ ఐటీలో భాగమే, బ్యాంకింగ్ సర్వీసెస్లో భాగమే, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఐటీని మనకు అట్లా చూపిస్తారు. హైటెక్ సిటీ ఆ పక్కన ఏరియాని తిప్పి అదిరిపోతుంది ఐటీలో అనిపిస్తుంది. బాగానే ఉంది కానీ
ఇంకా బాగుండాల్సిన ఉంటుంది పద్ధతి. సో ఇక్కడ పరిశ్రమలు, సేవారంగం ఫోర్త్. ఫిఫ్త్ పార్ట్ ఏంటి? ప్రణాళికలేనా? ఎస్. ప్లాన్స్ అండ్ నీతి ఆయోగ్. పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తము. అంతే ఉందా? ఏంటి ప్రభుత్వ విత్తం అంటే? పదమే చూడండి అట్లుంది. విత్తం అంటే ఫైనాన్స్ అని అర్థం. బడ్జెట్ని విత్తము అని వచ్చి సింపుల్గా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వం చేసే ఖర్చు, ప్రభుత్వం చేసే అప్పుని పబ్లిక్ ఫైనాన్స్ అని వచ్చాను. ఇది మన ఫస్ట్ పార్ట్. నాకు తెలిసి 50% ఆఫ్ సిలబస్ ఇది. 50% ఆఫ్ సిలబస్ ఇక్కడే ఉంది. ఇండియన్ ఎకానమీలోనే 50% ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఎక్కువ టాపిక్స్ ఇక్కడే ఉంటాయండి. ఇది ఫస్ట్ పార్ట్. దీని తర్వాత తెలంగాణ ఎకానమీ ఉంది. దీని తర్వాత ఏంది? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. దీనికి క్లియర్ చేసేటప్పుడే గ్రోత్ గురించి మాట్లాడతాం మనం. వృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? చెప్పండి. నేను అడగటానికి మీకేదో తెలియదు, నేనేదో సంతోషపడదాం అనే దానికి కాదు. మనకు తెలిసినట్టే ఉండి చాలా పదాలు తెలియదు, వాటిని నేర్చుకుందాం. నిన్నటి దాకా తెలియకపోతే ఏం కాదు, కానీ ఇప్పుడైతే తెలియాలి కదా. వృద్ధి అభివృద్ధి తేడా ఏంటి? ఎస్, వృద్ధి క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ. చాలా సింపుల్గా చెప్తా చూడండి. ఒక 30 కిలోలు ఉన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొని, 5th క్లాస్ పిల్లగాలని, ఇద్దరు చెరొక 30 కిలోలు ఉంటారండి. ఒక సంవత్సరం అంతా ఇద్దరికి బాగా తిండి పెట్టి రోజు క్లాసులు చెప్పించినామండి. వీడొక 30 కిలోలు, వీడొక 30 కిలోలు. ఎంత పెట్టినాం? 1 ఇయర్. ఏమేం చెప్పించినామండి? చదువు చెప్పించినాం, బాగా తిండి పెట్టినాం. ఈ 30 కిలోలో 70 కిలోలు అయిందండి. ఈ 30 కిలోలోడు 40 కిలోలే అయిండు. ఇద్దరు కలిపి ఎగ్జామ్ పెట్టినాం. వీడికి 5 మార్కులు వచ్చినాయి, వీడికి 90 మార్కులు వచ్చినాయి. ఇది వృద్ధి. శారీరక పరిమాణంలో మార్పు వస్తే అది వృద్ధి. శారీరక ప్లస్ మానసిక పరిమాణంలో మార్పు వస్తే అభివృద్ధి. ఇండియాలో జరుగుతుంది వృద్ధి, అభివృద్ధి. వృద్ధే జరుగుతుంది, కానీ దానికి అభివృద్ధి అని లింకు కట్టినరండి. పాయింట్లు చాలా ఈజీ. అసలు నా దృష్టిలో ఎకనామిక్స్ సబ్జెక్ట్ కాదు, కామన్ సెన్స్. వృద్ధికి అభివృద్ధికి చిన్న డిఫరెన్స్ చెప్తా. మన ఊరిలో 100 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలు 100 కోట్లు సంపాదిస్తున్నాయండి. ఎన్ని ఉన్నాయి? 100 ఫ్యామిలీస్ 100 కోట్లు సంపాదిస్తున్నాయి. ఇది 2021లో అనుకుందాం, 21-22. 2022-23 వచ్చేటప్పటికి ఇవే 100 కుటుంబాలు 200 కోట్లు సంపాదించాయండి. ఇక్కడ ఏం జరిగింది? మనకు చూస్తే అభివృద్ధిలాగా అనిపిస్తుందా లేదా? అంతే కదా. 100 ఆదాయంలో పెరుగుదల వచ్చింది. కానీ ఇక్కడ ఇది వృద్ధి అభివృద్ధి తెలవాలంటే ఈ 200 కోట్లలో 10 ఫ్యామిలీస్కి జస్ట్ 10 కుటుంబాలకి 190 కోట్ల ఆదాయం వచ్చిందండి. మిగిలిన 90 కుటుంబాలకి ఎంత వస్తుంది? 10 కోట్లు వస్తుంది. అంటే సంపద సృష్టించబడుతుంది, కానీ పంచబడట్లేదు. అంటే ఇండియాలో ఏం జరుగుతుంది? వృద్ధి జరుగుతుంది, ఏం జరగట్లే? అభివృద్ధి జరగట్లే. ఈ 2 పదాలకు వచ్చిన పంచాయతీ ఇది. చాలా పెద్ద గొడవ. కేసీఆర్ గారు ఉన్నప్పుడు భారతదేశంలో అత్యధిక వృద్ధి చెందిన రాష్ట్రం మాదే, తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రపంచంలో ఎక్కడ లేనట్లుంది. ఆయన వృద్ధి రేట్ అన్నాడా, అభివృద్ధి రేట్ అన్నాడా? వృద్ధి రేట్ అన్నాడండి. ఏ ప్రభుత్వం కూడా ధైర్యంగా మేము ఇంత అభివృద్ధి చేసినామని చెప్పలేవు, ఎందుకంటే జరగదు కాబట్టి. ఏం జరుగుతుంది మన దగ్గర? వృద్ధి వాపు లాంటిది, అభివృద్ధి బలుపు లాంటిది. అంటే కొంచెం పెద్దవాళ్ళమే కదా, మాట్లాడుకోవచ్చు కదా. రైట్. నైట్ బాగా మందు ఆగో బీర్ తాగో పడుకుంటే పొద్దుటికి మొహం ఉబ్బుద్దండి, గ్లామర్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మధ్యాహ్నం గట్టిగా ఎండకపోతే ఏమవుతుంది? క్లోజ్ అవుతుంది. అంటే ఇది తాత్కాలికమైంది, వృద్ధి లాంటిది. అభివృద్ధి అయితే రోజు బాగా టైంకి తిని ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచితే స్టాండర్డ్గా వస్తుందండి. మనకి ఏది కావాలి? అభివృద్ధి కావాలి. ఈ వృద్ధికి అభివృద్ధికి మధ్యలో ఉన్న తేడాలు, అభివృద్ధి జరుగుతున్నప్పుడు వచ్చే సమస్యలు. అభివృద్ధి ఒక యాంగిల్లో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా ఊరు పోతే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఈ రోడ్లు ఏంటి ఇంత ఇరుగ్గా ఉన్నాయి, రోడ్లు కొట్టేయచ్చు కదా అనిపిస్తుంది కదా. సో తర్వాత ఒక నెలకు పోయినాం అనుకోండి, రోడ్లంతా కొట్టి ఎడల్పు కనిపిస్తే మస్తు ఆనందంగా అనిపిస్తుంది. ఇది ఒక యాంగిల్, ఒక కోణం. కానీ రెండో కోణంలో ఆ రోడ్డు పక్కన చాలామంది బుట్టలు పెట్టుకుని అమ్మేటోళ్ళు, చిన్న చిన్న టీ షాపులో అందరూ లేచిపోయి ఉంటారు. అంటే అభివృద్ధి విధ్వంసానికి కూడా దారితీస్తుంది.
ఈ అభివృద్ధికి విధ్వంసానికి మధ్యలో ఉన్న ఘర్షణని మనం స్టడీ చేస్తాం. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, ఏమైంది? ఒకసారి కూలింది అనేది మనకు అనవసరం విషయం. కట్టేటప్పుడు చాలా కొన్ని లక్షల కుటుంబాలను ఊరు ఖాళీ చేయాల్సి వచ్చిందని. మీరు ఆ ఊర్లు వినుంటారు, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ దగ్గర అటు ఇటు వింటే. ఇప్పుడు ఈ రోడ్డు పక్కన పెద్ద బ్రిడ్జ్ చేసినారు కదా, ఆ బ్రిడ్జ్ అప్పుడు చిన్న చిన్న షాపులు ఎన్ని లేచిపోయి ఉంటాయి. అభివృద్ధితో పాటు జరిగేది విధ్వంసం. జగన్ గారు మన దగ్గర పోలవరం ప్రాజెక్టు కడతారండి ఆంధ్రాలో, వినుండాలి. అద్భుతమైన ప్రాజెక్ట్. 2.5 లక్షల మంది గిరిజనులు నిరాశ్రయులుతారు ఆ ప్రాజెక్టు కింద. ప్రపంచంలోనే ఎక్కువ నిరాశ్రయుల ప్రాజెక్టు పోలవరం. అభివృద్ధికి ఒక కోణం, ఇంకొక కోణం. ఈ రెండింటి మధ్యలో ఘర్షణలు మనం చదవాల్సి ఉంటుంది. ఇక్కడ వృద్ధి అభివృద్ధి అనే చాప్టర్ ఇక్కడ ఉంటుందండి. అంటే ఇది తెలిస్తేనే ఇది చేయగలుగుతాం. సో అల్టిమేట్గా ఫైనల్గా నేను ఏం చెప్పబోతానంటే, ఎకనామిక్స్ని ఎప్పుడు మీరు భయంకరమైన సబ్జెక్ట్గా ఫీల్ కామాకండి. వినుంటారు కదా, వామ్మో ఎకనామిక్స్ అదొక తలకాయ నొప్పి, అదొక పంచాయతీ, ఏంది గోల అనిపిస్తూ ఉంటుంది. చదివేయడానికి చాలా పదాలు కూడా తెలియదు, వదిలేయండి అట్లా. ఎంత చదివితే అంత చదువుదాం, ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకుందాం. కానీ మీరు సబ్జెక్ట్ని ఒక్కసారి అప్లై చేయడం మొదలు పెడితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, అభివృద్ధి పర్యావరణం. అభివృద్ధి కావాల్సిందే, ప్రాజెక్టులు కట్టాలి. మరి నరికేస్తున్న అడవుల సంగతి ఏంది? ఈ రెండింటికి మధ్యలో ఘర్షణ. నర్మదా బచావ్ ఆందోళన అని ఒక స్కీమ్ ఉంటుందండి. ఎవరు పోరాట యోధురాలు? ఎవరు? మేధా పాట్కర్, అరుంధతి రాయ్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి. ప్రాజెక్ట్ ఆగలేదు కానీ వాళ్ళు కొంతవరకు సస్టైన్ కాపాడగలిగినారండి. ఓకేనా? ఇవన్నీ చదువుదాం. ఇవన్నీ నెమ్మదిగా నేర్చుకొని పోతే అయిపోతుంది. జస్ట్ 150 మార్కుల ఏరియా. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎవడు చక్కగా ఇయలేడు. 20-30 తప్పులు ఉంటాయి క్వశ్చన్లు. ఓకేనా? 70 నుంచి 80 మార్కులు కొంచెం తెచ్చుకోగలిగితే ఇప్పుడు వచ్చే స్టాండర్డ్కి, పేపర్ స్టాండర్డ్ చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం పోవాలి. ఓకే కదా? క్లియర్? కొంచెం రేపటి నుంచి తక్కువ తినరండి. 8కి స్టార్ట్ చేసినట్టుంటారు కదా మీరు. చాలా కష్టమైన విషయం. అందులో ఈ టాపిక్ ఈ టైంలో ఇంకా కష్టం, కానీ మనకు వేరే ఆప్షన్ లేదు. సో చూద్దాం. ఓకేనా? డన్. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి పోదామండి. సబ్జెక్ట్లోకి పోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ. ఎందుకు చాలామంది ఏం మాట్లాడతామంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పావర్టీ, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఇవన్నీ ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఇండియన్ ఎకనామిక్ స్ట్రక్చర్ ఎట్లుంది? బ్రిటిష్ వాడు మన ఏ విధంగా దోచుకున్నాడు, మన వదిలిపెట్టిపోయేటప్పుడు మన పరిస్థితి ఏంటో చూడాలండి. ఓకేనా? సో మీరు బ్రిటిష్ వాడు ఇండియాకి ఎప్పుడు వచ్చిండండి? ఎప్పుడు? 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ డిసెంబర్ 31. ఇదంతా చరిత్ర, వదిలేద్దాం. వచ్చిన తర్వాత 1757 ఏ యుద్ధం చేస్తాడు? ప్లాసీ. 1764 ఏ యుద్ధం చేస్తాడు? బాక్సార్ యుద్ధం వల్ల దేని మీద పెత్తనం వస్తుంది? బెంగాల్ ఆక్రమించుకుంటాడు. సిరాజుని చంపిన తర్వాత ఇంకో సంధి ఏమంటారండి? త్రైపాక్షిక సంధి. అలహాబాద్ అగ్రిమెంటే కదా. అలహాబాద్ అగ్రిమెంట్ ప్రకారం బాక్సార్ సంధి తర్వాత దేని మీద పెత్తనం వస్తుంది? బెంగాల్, బీహార్, ఒరిస్సా. అప్పట్లో బెంగాల్ అంటే 3 ప్రాంతాలు. ఎప్పుడైతే ఈ ప్రాంతాల మీదకి వీడికి అధికారం వచ్చిందో, అధికారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తాడు. ఈ విస్తరణ ముందు బెంగాల్ ఆక్రమించుకున్నాడు, నెక్స్ట్ ఎక్కడికి పోతాడండి? మైసూర్. అంతేనా? నెక్స్ట్ మైసూర్ని ఆక్రమిస్తాడు, నెక్స్ట్ పంజాబ్ని ఆక్రమిస్తాడు, ఇండోర్ని ఆక్రమిస్తాడు. ఒక్కొక్క ప్రాంతం మన వదిలిపెడతాడండి నిజాంని. ఎందుకంటే మనం బకరాగాడిలా కనిపిస్తాం వాడికి. అదంతా ఇప్పుడు వద్దు నాకు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ వస్తాడు. ఆక్రమించడం అంటే అప్పటిదాకా భారతదేశంలో ఉన్న రాజులందరి ఆధీనంలో ఉన్న భూమిని తన చేతిలో తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఇండియాని ఎప్పుడైతే ఆక్రమించుకోవడం మొదలుపెట్టిండో, ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది, పారిశ్రామిక విప్లవం వస్తుంది. అంటే మనిషి చేతితో తయారు చేసే వస్తువుని దేంతో తయారు చేస్తారు? మిషన్ తయారు చేస్తారు. పారిశ్రామిక విప్లవం మొదటిసారి ఎక్కడొస్తుంది? వస్త్ర పరిశ్రమలో వస్తుంది. చాలా చిన్న దేశం, బట్టలు తయారు చేయాలి వాళ్ళు, వ్యవసాయం అంత అందుబాటులో లేదు వాళ్ళకి. ఇప్పుడు భారతదేశం వాళ్ళకి చాలా అమాయకంగా కనిపించిందండి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, ప్రారంభంలో మన వ్యవసాయ రంగాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. బలవంతంగా మనతోటి ఏం పంట పండించారు? నీలిమందు పంట పండించారు, ఇండిగో. గాంధీ గారు చేసిన మొదటి ఉద్యమం చంపారన్. దేనికి వ్యతిరేకంగా? అంతే. అంటే ఇప్పుడు వాడు ఏం చేసిండంటే, ఇంగ్లాండ్కి అవసరమైన రా మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీగా ఇండియాను మార్చిండండి.
అప్పటిదాకా భారతదేశం ఏం గొప్పగా లేదు. భారతదేశం అప్పటికున్న పరిస్థితి ఏంటంటే, మనం వ్యవసాయాన్ని ఏమన్నా దాన్ని జీవనాధార రంగంగా ఉంచండి, లైవ్లీహుడ్ సెక్టర్. అంటే మనం వ్యవసాయం ఏం చేసేవాళ్ళం? వ్యవసాయం వేయటం, పంటలు పండించుకోవడం, వాటి దాచుకోవడం, తినడం, అంతకు మించలేదు. ఇప్పుడు మొదటిసారిగా వీడు నీళ్ళు మంది పండించి ఏం చేసినట్టే వ్యవసాయాన్ని వాణిజ్యీకరించిండండి. అగ్రికల్చర్ని ఎట్లా మార్చండి? కమర్షియల్గా మార్చండి. మన రైతులకి డబ్బులు వచ్చే మార్గం చూపెట్టిండండి. బలవంతంగా నీలి మందు పంటను పండించడం మొదలుపెట్టాడు. అంటే నిన్నటి దాకా మనం పండించుకున్న ఆహార ధాన్యాల స్థానంలో ఇప్పుడు ఏ పంటలు వచ్చినాయి? వాణిజ్య పంటలు వచ్చినాయి. సో ఇక్కడ ప్రారంభంలో మన కొంచెం డబ్బులు ఇచ్చిండు, తర్వాత వాడు నచ్చిన ధర కొనుక్కోవడం మొదలుపెట్టిండు. దీంతో వ్యవసాయ రంగం నాశనం అయిందండి. మొదటి దెబ్బ వాడు ఎక్కడ కొట్టిండు? ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద దెబ్బ వేసినాడు. మీరు రాయల్ కమిషన్ అని ఒక కమిషన్ ఇస్తాడు బ్రిటిష్. చాలా సింపుల్గా మాట చెప్తాడు, భారతదేశం రైతుల ఎముకల గూడుతో ఉన్నది అని చెప్తాడు. మీరు ప్లాసీ యుద్ధం బాక్సార్ తర్వాత బెంగాల్లో కరువు వస్తుంది, వాడు మీర్ కాసిం ఉన్నప్పుడు అనుకుంటా, హోప్ 33 లక్షల మంది ప్రజలు ఆకలితో చచ్చిపోతారు. అంటే అట్లా అగ్రికల్చర్ని మొత్తం పిండేస్తాడండి. తిండి గింజలు లేవు, పంటలు పండిస్తలేము, పండించిన పంటకి పైసలు రావట్లేదు. ఈ పరిస్థితిలో ఏది దెబ్బతిన్నది? వ్యవసాయం దెబ్బతిన్నదండి. రెండోది, ఇప్పుడు మన దగ్గర నుంచి నీళ్ళు మంది తీసిపోయి, మన దగ్గర నుంచి కాటన్ తీసిపోయి వస్త్రాలు తయారు చేసింది. ఎవరికి అమ్మాలి? మళ్ళీ అమాయకంగా అనిపించేది మనమే. సో ఇప్పుడు ఏం చేయాలా? రెండో దాంట్లో మనకి తీసుకురావాలి, వాడు తయారు చేసిన గూడ్స్ని మనకు అమ్మాలి అంటే అప్పటికే మన దగ్గర పారిశ్రామిక రంగం అద్భుతంగా డెవలప్మెంట్లో ఉంది. మీరు హిస్టరీలో చదువుతారు, ప్లినీ అనేటువంటి న్యాచురల్ హిస్టరీలో ఏం రాస్తాడు? శాతవాహనంలో చదివి ఉండాలి మీరు, లేదా మౌర్యలో చదివి ఉండాలి. ప్లినీ తెలుసా? యూరోప్ వాళ్ళకి చెప్తాడు, అరే మీకు ఇండియన్ వస్తువుల మీద మోజు ఎక్కువైంది, మన దగ్గర ఉన్న బంగారం అంతా ఇండియాకు పోతుంది. ఇదే జరిగితే యూరోప్ దివాళా తీస్తే, అప్పుడు యూరోప్ కాదు పవిత్ర రోమన్ సామ్రాజ్యం ఉండే. అంటే ఏంటి? ఇండియన్ ట్రేడ్లో బ్రిటిష్ వాడు రాకముందు భారతదేశ వ్యాపారంలో ఓన్లీ ఎక్స్పోర్ట్స్, నో ఇంపోర్ట్స్. ఎగుమతులే దిగుమతులు లేవు, అంత బంగారం అంతా మనకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఊరు స్వయం సమృద్ధితో ఉందండి బ్రిటిష్ వాడు వచ్చేటప్పటికి. స్వయం సమృద్ధి అంటే ఏ ఊరు అవసరాలు ఆ ఊరిలో తీరుతున్నాయి. పారిశ్రామిక రంగం బాగుంది, అన్నిటికన్నా చేనేత రంగం బాగుంది. మన చేనేత బాగున్నప్పుడు విడి బట్టలు ఎవడు కొంటాడు? అందుకని ఇప్పుడు దేని దెబ్బ కొట్టాలి? ఇండియన్ ఇండస్ట్రీని దెబ్బ కొట్టిండండి. రెండో దశలో పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీసినాడు. ఎట్లా దెబ్బతీసిండంటే, భారతదేశంలో ఎవరైనా మన వాళ్ళు వస్తువులు తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తే వాటి మీద అధిక సుంకాలు వేశారండి, టారిఫ్. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఏం వేసిండండి? టారిఫ్స్ వేసిండు. ఏం లేదు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్యాక్స్ని సుంకము లేదా టారిఫ్ అంటారండి. ఓకేనా? టారిఫ్ మన మీద 10 రూపాయలు వస్తే 100 రూపాయలు వేసిండండి ట్యాక్స్. మనం వస్తే వాడు యూరోప్లో కొంటలేరు. యూరోప్ నుంచి వచ్చే దిగుమతుల మీద నో ట్యాక్స్, నో టారిఫ్. అసలే మన వాళ్ళ కొంచెం విదేశీ మోజు ఎక్కువ. ఆ రంగు చూస్తే ఒకటి, ఆ తర్వాత బట్టలు చూస్తే ఒకటి. ఆటోమేటిక్గా ఏమైందంటే రాజులు పోయారు. వాస్తవంగా అప్పటికే రాజుల దగ్గర చాలామంది కవులు, కళాకారులు వీళ్ళందరూ ఎక్కడ పడ్డారండి? రోడ్డున పడ్డారు. ఈ రోడ్డున పడ్డారు అందరూ మళ్ళీ అడిగి రావాలి వ్యవసాయం బాగుందా? బాగాలే. ఇది పోయిందండి. ఇది రెండో దశలో జరిగింది. మూడో దశలో ఏం చేసిందంటే బ్యాంకింగ్ సెక్టార్ని నాశనం చేసి పడేసిందండి. అంటే కొద్ది గొప్ప డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరినీ తీసుకోవడం కోసం బ్యాంకులు పెట్టాడు. ఈ బ్యాంకులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? బ్రిటిష్ ద్రవ్య రంగాన్ని చేతిలో తీసుకుంటుంటామండి. ఈ బ్యాంకులన్నీ పెట్టి ఏం చేసిందంటే వాడికి అనుకూలమైన వాళ్ళకి మాత్రమే అప్పులు ఇవ్వడం మొదలుపెట్టాడు. వాడికి అవసరమైన పరిశ్రమలకు మాత్రమే అప్పులు ఇచ్చాడు. అప్పులు ఇచ్చి భారతదేశంలో మనీ సర్క్యులేషన్ మనకు అనుకూలంగా లేకుండా చేసిండండి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనల్ని ఫైట్ చేసినారు. అదృష్టం దురదృష్టం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? వ్యవసాయం బాగాలేదు, ఇండస్ట్రీస్ అసలు లేవు, సేవారంగం ఉందో లేదో కూడా తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియా ఎట్లాంటి టర్న్ తీసుకోవాలని పెద్ద చర్చ. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్, ఆయనకి కొంచెం సోషలిస్ట్ భావజాలం ఎక్కువ. అంటే రష్యాతో ఎక్కువ రిలేషన్స్ ఉండే మనకి. అందువల్ల సోషలిజం వైపు పోవాలి అని నిర్ణయించుకుంటారండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 3 రకాలు ఉంటాయి. ఇక్కడ కొంచెం 3 రకాలు ఉంటాయి. అంటే ఒక దేశంలో వస్తువుల ఉత్పత్తి, వస్తువుల అమ్మకాలు, ఉద్యోగాలు, ఉపాధి, భూమి అంతా ఎవరి దగ్గర ఉంటుంది అనే దాన్ని బట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 3 రకాలు. మొదటిది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అండి. ఏ వ్యవస్థ?
సామ్యవాద సోషలిస్ట్ ఎకానమీ అన్నమాట. సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? 100% గవర్నమెంట్. వస్తువులు గవర్నమెంట్ తయారు చేస్తుంది, ఇల్లు గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్తి ఉండదు ఇక్కడ. అన్నీ ఎవరు చేస్తారండి? సామ్యవాద సోషలిస్ట్ కంట్రీస్. రెండవది క్యాపిటలిస్ట్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. అంటే ఇది కంప్లీట్గా ఎవడు? ప్రైవేట్, లైక్ యుఎస్ఏ. మూడోది కొంత సామ్యవాదం, కొంత సోషలిజం. ఈ వ్యవస్థనే ఉన్నాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నమాట. ఇండియా ఏ ఆర్థిక వ్యవస్థ? అందుకని గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. పూర్తిగా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయలేదు, పూర్తిగా ప్రైవేట్ వాడికి వదిలిపెట్టలేము. అందుకని ఏ ఆర్థిక వ్యవస్థను పెట్టారు? మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పేరుగా పెట్టారు. కానీ డామినేటింగ్ అంత ఎవరిది? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. మనం రాజ్యాంగ పీఠిక ప్రవేశిక ఏం రాస్తాం? భారతదేశం సర్వసత్తాక సామ్యవాద, రెండో పదమే సామ్యవాద. అంటే భారతదేశ అభివృద్ధి దేని ఆధారంగా జరగబోతుంది? సామ్యవాదం ఆధారంగా జరగబోతుంది. బేళ్ళకి ఏంటంటే ఇప్పుడు సామ్యవాదం నేతి బీరకాయల నెయ్యి లాంటిది. ఎక్కడైనా ఉందా? అన్ని ప్రభుత్వం పెరిగిందా, ప్రైవేట్ పెరిగిందా? ప్రైవేట్. ఈ మధ్య నాలాంటి వాడు ఒకటి కేసు వేసి నకారా అని, మీరు చదువుకుంటారు ఇదంతా. ఏమన్నాడు? సామ్యవాదం అనేది నాకు ఇండియాలో ఎక్కడ కనపడట్లే, రాజ్యాంగంలో సామ్యవాదం ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. లేదు అది మన లక్ష్యం, మన లక్షణం కాబట్టి దాన్ని తొలగించాల్సిన పని లేదని చెప్తారండి. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత, వాయిస్ ఆగిందా? వస్తుందా? రైట్. సరే, ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధిని మొదలుపెట్టినామండి. ఏ లక్షణాలతో మొదలుపెట్టినాం? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలతో పెట్టినాం. మరి ఇది కంటిన్యూ అయిందా అంటే లేదు. దీన్ని మీరు ఇండియా అనుకోవాలంతే. ఓకేనా? ఎందుకు ఉందంటే భారతదేశ ఆర్థికాభివృద్ధి పేరుకి 1947లో స్వతంత్రం వచ్చిన నిజమైన ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. రెండోది 1951లో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం వస్తుంది. భారత పారిశ్రామిక విధానానికి రాజ్యాంగం లాంటిది. ఏది? 1951లో మాట్లాడదాం ఇండస్ట్రీలో. ఓకేనా? సో ఇక్కడ పారిశ్రామిక తీర్మానం మొదలవుతుంది, ప్రణాళికలు మొదలవుతాయి. అంటే నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసినాం మనం? 1951లో స్టార్ట్ చేసినప్పుడు మనది ఎట్లాంటి ఆర్థిక వ్యవస్థ అండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. కానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఎవరిది డామినేషన్ ఉంది? 80% గవర్నమెంట్, 20% ప్రైవేట్. ఇక్కడ నుంచి 1951 నుంచి 1991 దాకా ఇదే స్ట్రక్చర్. ఎట్లాంటి పరిస్థితి అంటే ప్రైవేట్ వాడిని మనం ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేసినాం. ప్రైవేట్ పేరుకే. ఒకవేళ ఎవడైనా ప్రైవేట్ వాడు కంపెనీ పెడితే జాతీయం చేసినాం, గుంజుకున్నాం. చాలా రకాల కంపెనీలు. ఇందిరాగాంధీ గారు అయితే 2 సార్లు బ్యాంకులు ఏం చేసింది? జాతీయం చేసింది. ప్రైవేటు బ్యాంకులు జాతీయం చేసింది. ప్రైవేట్ వాడు ఎవడైనా కంపెనీ పెడితే వాడిని కంట్రోల్ చేయడం కోసం MRTP అని ఒక చట్టం చేసినండి. 64 మోనోపలీ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని ఒక చట్టం. అంటే ఏంటి? ఎవడైనా ప్రైవేట్ వాడు కంపెనీ పెట్టి 100 కోట్లు దాటితే ఏం చేయాలి? దాన్నిగా ఇచ్చిపోవాలి గవర్నమెంట్కి. అంటే మనం ఏ వ్యవస్థను చంపేస్తాం? ప్రైవేట్ని ఎంకరేజ్ చేయలేదు అసలు. అన్ని వస్తువులు మనమే తయారు చేసాం, సబ్బు దగ్గర నుంచి టీవీల దాకా. గవర్నమెంట్ కంపెనీలు. తెలంగాణలో అయితే పందుల పెంపకం కూడా పెట్టిందండి గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జాడీల ఇండస్ట్రీ కూడా పెట్టింది. సబ్బు తయారు చేస్తే ఏమవుతుంది? నో ఆల్టర్నేట్స్. మీరు ఇప్పుడు సబ్బు కొనాలంటే 100 ఆప్షన్స్ ఉంటాయి, సూపర్గా సరిపోతుంది. ఏం కొనాలో అర్థం కాని కన్ఫ్యూజన్. అప్పుడు 1-2 సబ్బులు అయ్యే వాడాలి, ఆల్టర్నేట్ లేదు. గవర్నమెంటే బలవంతం. టీవీలు డయోనారా అని ఒక టీవీ గవర్నమెంట్ తయారు చేసేది, కోనార్క్ టీవీ అని ఒరిస్సా గవర్నమెంట్ తయారు చేసేది. అంటే అన్ని ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. ప్రైవేట్ వాడు కంపెనీ పెడితే ఏం చేస్తున్నాయి? అంటే ఏం చేస్తాయి? ఇక్కడ కంట్రోల్ అంతా రిస్ట్రిక్టెడ్ ఎకానమీ. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఈ పీరియడ్లో ఏమైందంటే ప్రపంచం అంతా ప్రైవేటైజేషన్ వైపు అయిందండి. టెక్నాలజీ కొత్తది అప్గ్రేడ్ అయింది. ఇండియాలో టెక్నాలజీని వాడలే. దేశీయ పరిశ్రమల్ని కాపాడుకోవాలి అంటే విదేశాలతో సంబంధాలు వద్దనుకుందండి. వేరే వస్తువు అమెరికాలోనే ఎక్కడో దొరికే వస్తువు ఇక్కడ దొరికితే మన ఇండస్ట్రీస్ మూతపడితే ఏమనంటే రానిలే టెక్నాలజీని. 1985 వచ్చేసరికి సిచ్యువేషన్ అంతా రివర్స్ అయిపోతుంది. 1985లో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కొంచెం 85లో ఏం జరుగుతుంది అంటే ప్రపంచం అంతా ప్రైవేటీకరణ అయిపోద్ది. మనమంతా ఎడిపోయినాం. ఈ గవర్నమెంట్ సెక్టార్లో బాధ్యత ఉండదు. ఫస్ట్ ఎవడికి కూడా పనిచేయడు.
చివరికి పరిశ్రమలు ఏ స్థాయికి వచ్చినాయి అంటే వాడి ఖర్చులకి వాడు డబ్బులు సంపాదించుకోవాలని స్థితికి వచ్చినాయి ఇండస్ట్రీస్ అని. గవర్నమెంట్ బడ్జెట్లోంచి చేయాల్సి వచ్చింది. సబ్బు రాసుకుంటే దురదలు వస్తున్నాయి, టీవీలు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. అంటే గవర్నమెంట్ సెక్స్ అట్లా అయిపోయింది. ఒక పక్క ప్రపంచం అంతా అడ్వాన్స్ అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మన వస్తువులు క్వాలిటీ పడిపోయినాయి. నో ఎక్స్పోర్ట్స్. ప్రపంచంలో ఎవ్వడు మన వస్తువు కొంటలేడు. అట్లానే మన దేశంలో వస్తువు లభ్యత ఉందా? లేదు. ఇంపోర్ట్స్ ఏమైనాయి? పెరిగిపోయినాయి. దిగుమతులు పెరిగినాయి, ఎగుమతులు ఆగిపోయినాయి. దీంతో ఇప్పుడు మనకి ఎగుమతులు చేసి డాలర్స్ వస్తే అవి పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాం మనం. జనరల్గా జరిగేది. పెట్రోల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్యాలు $1.2 బిలియన్ పడిపోయినాయండి. అంటే ఒక వారం 10 రోజులకు వస్తాయి. తర్వాత ఏం చేయాలి? ఇట్లాంటి పరిస్థితుల్లో అస్థిర ప్రభుత్వాలు వస్తాయి. రాజీవ్ గాంధీ గారు ఓడిపోవటం, చిన్న చిన్న ఏమంటారు వాటిని అలయన్స్ ప్రభుత్వాలు వస్తాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్రోల్ ఖర్చులకు డబ్బులు లేక దేవగౌడ్ కాదు, చంద్రశేఖర్ గారు, విపి సింగ్ గారు, చంద్రశేఖర్ ఫస్ట్ కోయలేటింగ్ గవర్నమెంట్ అది, అంటే మొదటి సంకీర్ణ ప్రభుత్వం అనుకుంటా, రైట్, మొదటిదో రెండోదో గుర్తులేదు. చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్రోల్కి డబ్బు లేక ఏం చేస్తారంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటుందండి ఇంగ్లాండ్ వాళ్ళు. అందులో మన రిజర్వ్ బ్యాంక్లో బంగారం తీసిపోయి తాకట్టు పెడతారండి. మనం బంగారం తాకట్టు పెట్టినామంటే అర్థం దివాలా దిగిపోతున్నాం అని అర్థం. అదో ఇండికేషన్. దాంతో దేశం అంక ఒకేసారి కోపం వచ్చింది. ప్రెస్టేజ్, మన అసలు ఎమోషనల్ ఇడియట్స్ ఇండియన్స్ అంటే, మన బంగారం తాకట్టు పెడతాడా అని కక్ష ఆయన మీద తీర్చుకున్నారు. ఆయన పార్లమెంట్లో ఓడిపోయింది, అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. రాజీవ్ గాంధీ గారు చనిపోతాడు. నేను చెప్పేది 90స్కి ముందు చెప్తున్నాను. రాజీవ్ గాంధీ గారు చనిపోవడం, మళ్ళీ పివి నరసింహారావు గారు అదృష్టవశాత్తు ప్రధానమంత్రి కావడం, నెక్స్ట్ మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండడం, ప్రణబ్ ముఖర్జీ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉండడం. వీళ్ళు ప్రపంచాన్ని ఒకసారి స్టడీ చేస్తారు. స్టడీ చేసి ప్రపంచం అంతా ఒక దారిన పోతుంది, మన పద్ధతి బాగాలేదు, ఇట్లయితే ఇండియన్ ఎకానమీ కోలుకోదు, రిపేర్ చేద్దామని వీళ్ళు ఏం చేస్తారంటే 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తారండి. ఏ సంస్కరణలు తీసుకొస్తారు? ఆర్థిక సంస్కరణలు. వీటిని ఎకనామిక్ రిఫార్మ్స్ అంటాం. దీనికి మనం పెట్టిన పేరేంటి? LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అంటే నిన్నటిదాకా కంపెనీలు పెట్టాలి అంటే ప్రైవేటుడికి పర్మిషన్లు ఇచ్చినామా? ఇవ్వలే. లైసెన్సింగ్ సిస్టమ్ ఉండే. లైసెన్సింగ్ సిస్టమ్ని ఎత్తేయడాన్ని లిబరలైజేషన్ లేదా సరళీకరణ అన్నామండి. లైసెన్స్ లేదు, పాడలేదు, నువ్వేమని పెట్టుకుంటే అంటే కంపెనీ పెట్టుకో అని చెప్పినామండి. మొదటి స్టెప్. రెండోది ప్రైవేటైజేషన్. ఏంటి ప్రైవేటైజేషన్ అంటే? 2 రకాల యాంగిల్స్ ఉంటాయి ప్రైవేటైజేషన్లో, ప్రైవేటీకరణలో. ఒకటి, ప్రైవేటు వాడికి కంపెనీలు పెట్టుకునే అవకాశం ఇవ్వడం. 2, ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను ప్రైవేట్ వాడికి అమ్మేయడం. దీనికి మనం పెట్టిన ముద్దు పేరు డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ. ఇది కొనసాగుతుంది. అంటే ప్రభుత్వ కంపెనీని నడపలేకపోతే దాన్ని ఎవరికి అమ్మాలి? ఉదాహరణకి ఒకప్పుడు VSNL అని ఉండేది. VSNL కాదు, VSNL, విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్. అమ్మి పడేసినామండి. HMTని మూసి పడేసినాం. చాలా కంపెనీలు నడవలేని పరిస్థితులు ఏం చేసినాం మనం? మూసేసాం లేదా ప్రైవేట్కి అమ్మేసినాం. అంటే ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వాడికి పర్మిషన్ ఇవ్వడం ఒక యాంగిల్. రెండోది ప్రభుత్వ కంపెనీల్ని అమ్మేయడం. ఇక బీజేపీ వచ్చిన తర్వాత అమ్మకానికి మారుపేరుగా మారిపోయిందండి. ఇప్పుడు కాదు, వాజ్పేయి గారు అమ్మడానికే ఓ మంత్రిని పెట్టిండు, డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ పెట్టిండ్రండి వాళ్ళు. ఇక ఆయన పని ఎక్కడ అమ్ముదాం అని తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ రావడం, కాంగ్రెస్ రావడం, ఎవ్వరు వచ్చినా ప్రస్తుతానికి ప్రభుత్వాలు నడవాలి అంటే 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెట్టుబడులను ఉపసంహరించి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు అయితే ఇండస్ట్రీలు అమ్ముతాయి. మనోడు మోడీ గారు మొన్న LICని అమ్మిండు. కొంత ఐడియా ఉందా? పేపర్ చదివే అలవాటు ఉందా అండి? మీరు చేయాల్సిన అతి మొదటి ముఖ్యమైన పని రోజు 1 గంటన్నర పేపర్ చదవడం, చూడడం కాదు. ఒక 2 నెలలు చదివితే 3వ నెల పేపర్ అర్థమవుతుంది. న్యూస్ పేపర్ చదివితే గ్రూప్ 2లో 70 నుంచి 80 మార్కులు చేయొచ్చు. ఓన్లీ న్యూస్ పేపర్ PDFలో చూడకండి, ఫోన్ అసలు వాడకండి, డైరెక్ట్గా హార్డ్ కాపీతో చదవండి. న్యూస్ పేపర్లో చాలా విషయాలు ఉంటాయండి. మనకి ఫస్ట్ పేజీలో పనికిరాదు, వెనకాల పేజీ అసలు చూడడానికి ఉండదు, మధ్యలో కలర్ లేకుండా కొన్ని పేపర్లు ఉంటాయి కదా, అవి పనికొస్తాయి కాంపిటేటివ్కి. మీరు ఎక్కువ మ్యాగజైన్ల మీద డిపెండ్ అవుతారని నాకు తెలుసు.
ఆ విజేతనో సుజాతనో దొరుకుతుంది, కొంటారు మీరు. ఆయన తప్పు రాస్తే మనం తప్పు అవుతాం. కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ దేని మీద డిపెండ్ కాకండి, న్యూస్ పేపర్ మీద డిపెండ్ అవ్వండి. ఏ రోజు ఏముంది ఒక పేపర్ తీసి ఓ అర్ధగంట చదివితే ఓ పేజీ వస్తుంది మనం రాస్తే. అట్లా 60 రోజులు రాస్తే అన్ని పేజీలు అవుతుందండి, 60 పేజీలు వస్తాయి. 60 పేజీలు రాస్తే 30 మార్కులు రావా? T20 ఆడకండి, టెస్ట్ ఆడండి. స్లోగా నెమ్మదిగా సబ్జెక్ట్ నేర్చుకుంటా పోండి. ఒకేసారి అంతా నేర్చుకుని ఒక నెల కరెంట్ అఫైర్ ఒక మ్యాగజైన్ చదివితే గుర్తుండవు. గుర్తుంటే మనం ఎందుకుంటాం అసలుకి? కాబట్టి కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తూ రండి కొంచెం, ఓకేనా? ఎక్కడున్నా నేను? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దగ్గర. ఎక్కడ? లాస్ట్ పాయింట్ ఎల్పిజిలోను ప్రైవేటీకరణ. అప్పుడప్పుడు గుర్తు చేయండి, నేను బయటికి పోతా ఉంటా. ప్రైవేటీకరణలో డిజిన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసుకుంటూ వచ్చామండి. మొన్ననే ఎల్ఐసిని కూడా డిజిన్వెస్ట్ చేసినాం. గెయిల్, లాభాల్లో వచ్చే గెయిల్, సెయిల్ ఇట్లాంటి మహారత్న, నవరత్న కంపెనీలు కూడా అమ్ముతున్నామండి. ఇవన్నీ నేను మీకు చెప్తాను. నవరత్న అంటే ఏంది, మహారత్న అంటే ఏంది. అంటే మనం ఇప్పుడు ఏ యాంగిల్లో పోయినాం? ప్రైవేటీకరణ వైపు పోయినాం. ఏ స్థాయికి పోయినా 1991 తర్వాత అంటే 95% ప్రైవేటు, 5% గవర్నమెంట్. చివరి గవర్నమెంట్స్ కాలేజీలు పెట్టలేక రీఎంబర్స్మెంట్ కూడా ఇచ్చి పడేసిందండి. హాస్పిటల్స్ మెయింటైన్ చేయలేక ఆరోగ్యశ్రీ ఇచ్చేసిందండి. అంటే విద్యా వైద్యం కూడా చివరికి ప్రైవేటుకు పోతుంది. అంటే మనం ఏ దిశగా పోతున్నాం అని అర్థం? ప్రైవేటీకరణ వైపు పూర్తి స్థాయిలో హై స్పీడ్తో పోతున్నామండి. ఇక్కడ అసలు లేదు, స్లో. ఇక్కడ గేట్ వదిలిపెట్టినండి. 91లో గేట్ వదిలిపెడితే 2001 దాకా కొంచెం మూవ్ అయింది, 2004 దాకా. 2004 నుంచి మళ్ళీ పుంజుకుంది. మన 2014 తర్వాత ఇక హై స్పీడ్. చివరికి మనం ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ ఏ స్థాయికి వచ్చినాం అంటే ఆయుధాలు కూడా ప్రైవేట్ కంపెనీల నుంచే కొంటున్నామండి. ఈ మధ్య గొడవలు అవుతున్నాయి, ఓకేనా? ఆయుధాలు కూడా మనం ప్రైవేట్ కంపెనీల నుంచి కొంటున్నాం. అంటే దీన్ని ఏమన్నా మనం డిజిన్వెస్ట్మెంట్ కానీ ప్రైవేటీకరణ అనొచ్చు. మూడోది గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. అంటే ప్రపంచంలో ఉన్న మార్పులన్నిటికీ అనుకూలంగా మన ఆర్థిక వ్యవస్థను మార్చుకోవటం. మారింది బాగా. మన వస్తువులు ప్రపంచంలో పెద్దగా లేదు, కానీ వాళ్ళ వస్తువులు మాత్రమే దొరుకుతున్నాయండి. ఒకప్పుడు అమెరికాలో వచ్చిన టెక్నాలజీ ఇండియా రావడానికి 15-20 ఇయర్స్ పట్టేది. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు ఐఫోన్. డెవలప్మెంట్ అయింది గ్లోబలైజేషన్లో జరిగిన మంచి ఏంటంటే భారతీయులు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను ఎత్తుక్కుంటూ పోగలిగినవాడిని. సో ఇది ఒక మార్పు. సో అంటే ఇప్పుడు అల్టిమేట్గా నేను ఏం చెప్తానంటే ఫైనల్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ వ్యవస్థ? ప్రారంభంలో సామ్యవాద లక్షణాలున్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతానికి పెట్టుబడిదారి లక్షణాలున్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఎవరి డామినేషన్ పెరుగుతుంది? ఈ యాంగిల్ తెలిస్తే మనం ఈజీగా చదువుకుంటూ పోవచ్చు. ఒక స్ట్రక్చర్. బ్రిటిష్ వాడు రావడానికన్నా ముందు స్వయం సమృద్ధిగా ఉన్న గ్రామాలని మొదటి దశలో వ్యవసాయాన్ని, రెండో దశలో పారిశ్రామిక రంగాన్ని, మూడో దశలో బ్యాంకింగ్ సెక్టార్ని దెబ్బతీసినాడు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో మనం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని చేసిన అభివృద్ధి 1951 నుంచి 1991 వరకు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఎక్కువ ఉండే. ఆవిడ కాంగ్రెస్ సమావేశం డైరెక్ట్ చెప్తుంది. అంతేనా? ఆవిడ కాంగ్రెస్ సమావేశం అంతకుముందు భువనేశ్వరాలో జరుగుతుంది. ఆవిడలోనే సామ్యవాద రీతి లేదు, అట్లాంటిది కాదు, డైరెక్ట్ సామ్యవాదమే అంటాడు నెహ్రూ. సామ్యవాద సమాజ స్థాపనకు పోతాం మనం. ఆ తర్వాత 1991లో వచ్చిన ఆర్థిక సంక్షోభం, ఎకనామిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో, రెసిషన్ ఉందో, అది ఎటువైపు తీసుకుపోయింది మనల్ని? పూర్తి స్థాయి ఎల్పిజి వైపు తీసుకుపోయింది. ఇప్పుడు ఎల్పిజిలో చాలా వేగంగా వెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆస్తులు అమ్ముతుంది, రాష్ట్ర ప్రభుత్వం అయితే భూములు అమ్ముతుందండి. కేసీఆర్ గారు దాదాపు ఉన్నకాడికి అమ్మేసిండు. ఇప్పుడు అమ్మడానికి మనం ఎక్కడికి పోవాలంటే రెండో స్థాయి. హైదరాబాద్లో ఏం లేవు పెద్దగా. ఎక్కడికి పోవాలి ఇప్పుడు మనం? జిల్లాలు, ఆ జిల్లాల కింద మండలాలు, అక్కడ భూములు అమ్మితే తప్ప బడ్జెట్ వెళ్ళదు ఇప్పుడు మనకి. అంటే ఇది ఒక ప్రైవేటీకరణ. ఇది ఈ యాంగిల్. ఇది ఒక ఐడియా ఉంటే ఎకనామిక్స్ అవ్వడానికి కొంచెం మంచిగా ఉంటుంది, సాఫీగా ఉంటుంది. మళ్ళీ నేను ఎక్కడికో పోయి సామ్యవాదం అన్నాను అనుకో, సామ్యవాదం ఏంది, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏంది, ఇట్లాంటివన్నీ ఉండొద్దు. మీకు ఏదైనా అర్థం కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగండి నన్ను. నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే నేర్చుకొని చెప్తా. కానీ లోపల ఏ విషయాలు పెట్టుకోవద్దు ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, డన్. నెక్స్ట్ చెప్పుకుందాం, జాతీయ ఆదాయంలోకి పోదామండి. ఫస్ట్ చాప్టర్. మధ్యలో అడుగుతూ ఉంటా, డిమాండ్ అంటే ఏంది, సప్లై అంటే ఏంది అని. డిమాండ్ అంటే ఏందండి?
ఏం డిమాండ్ అంటే వినియోగానికి దగ్గర. ఇంకా నెక్స్ట్ తెలుసు కదా, ఇప్పుడు మా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది అనుకో, ఏం జరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది. ఏంటండి డిమాండ్ అంటే? డిమాండ్ అంటే ఏంది, సప్లై అంటే ఏంది, రేట్ అంటే ఏంది, ధర అంటే ఏంది, ఇవి ఎట్లా ఏర్పడతాయి? నేను డెఫినేషన్ అడుగుతాను, పెరుగుద్దా తగ్గుద్దా నాకు తెలియదు. ఇప్పుడు గ్రూప్ 2 జాబ్ వచ్చింది అనుకోండి మా వాళ్ళకంటే అబ్బాయిలకి, ఇలా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. నెగిటివ్ తీసుకోవద్దు, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. డిమాండ్ పెరిగిందో తగ్గిందో చెప్తాను. ఇప్పుడు పెన్ 20 రూపాయలు 5 రూపాయలు అయింది, ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ ఏమవుతుందండి? అందరూ 5 రూపాయలు. మీరు రోజు ఆన్లైన్ షాపింగ్ అంతా అదే పంచాయతీ కదా, 85% ఆఫర్ అంటాం ఎగబడుకుంటాం మనం. రేటు తగ్గితే, రేటు పెరిగింది అనుకో, అసలు డిమాండ్ అంటే క్లియర్ చెప్తా చూడండి. జనరల్గా డిమాండ్ అంటే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఒక కార్ల షోరూమ్ నుంచి పోతాను రండి. కార్ల షోరూమ్ వాడు ఒక కారు 20 lakhs పెట్టి ఈరోజు ఆఫర్ పెట్టండి 20 lakhsకి. మా దగ్గర 100 కార్లు ఉన్నాయి అమ్మడానికి రెడీగా పెట్టిండండి. నువ్వు కార్ల షోరూమ్ ముందు నుంచి పోతున్నావు అంటే మనం పోతున్నాం అనుకుందాం. మన దగ్గర కొనాలనే కోరిక ఉంది కానీ కొనడానికి డబ్బులు లేవు. కారు కొంటామా కొనమా? కొనం కదా. అంటే మన దగ్గర ఏముంది? ఇక్కడ కొనాలనే కోరిక ఉంది కానీ ఏం లేదు, శక్తి లేదు. ఇంకొకటి వస్తాడు, వాడు జేబు నిండా డబ్బులు ఉన్నాయి, శక్తి ఉంది కానీ కోరిక లేదు. మూడో వాడు వచ్చిండు, వీడి దగ్గర ఏముంది? కోరిక ఉంది, శక్తి ఉంది. ఇప్పుడు ఈ వస్తువుకి ఏర్పడేది డిమాండ్. అంతేనా? ఇందా చెప్పిన 10 లక్షల ధర నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనడానికి సిద్ధంగా ఉన్న వస్తువుని డిమాండ్ అంటారు. దేనికి సిద్ధంగా ఉండాలా? కొనడానికి సిద్ధంగా ఉండాలి. నేను కార్లు అమ్ముతున్నా, మీరు అందరూ ఒక 100 మంది వచ్చారు. ఇప్పుడు కార్ల డిమాండ్ ఎంత? 100. ఎక్కడ ఏ డిమాండ్ కండిషన్ ఏంటి? ఈరోజు 100 కార్లు, రేట్ ఎంత? 20 lakhs. దీనికి కొంచెం మేకప్ వేస్తే నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఏమన్నాం? డిమాండ్. డిమాండ్ ఏర్పడాలంటే ఏమి ఉండాలా? కోరిక ఉండాలి, శక్తి ఉండాలి. ఆసక్తి శక్తి రెండు ఉంటేనే ఏర్పడుతుంది. సప్లై అంటే సేమ్ పంచాయతీ. అమ్మేటోడు చేసేది ఏంటి? సప్లై. నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద అమ్మడానికి సిద్ధంగా ఉంటే సప్లై, కొనడానికి సిద్ధంగా ఉంటే డిమాండ్. మన ఇద్దరం మీరు డిమాండ్ చేసి, నీ షాప్ అనుకోండి, మీరు కొంటారు అనుకోండి, డిమాండ్ సప్లైలు కలిస్తే మార్కెట్. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. ఏంటి ఘర్షణ? 20 లక్షలు చెప్తారు, 8 లక్షలకి ఇరా, 12 లక్షలకి ఇరా అని. సరే నేను కూడా 18 లక్షలకు వచ్చా, మీరు కారు 18 లక్షలకు కొన్నారు. మన ఇద్దరం డిమాండ్ అండ్ సప్లైలు దేని నిర్ణయిస్తున్నాయి? ధర నిర్ణయిస్తాను. కార్ల షోరూమ్ పెట్టుకుని ఎవడు వస్తలేడు. ఇప్పుడు నేనేం చేయాలి? రేట్. ధర తగ్గిస్తే డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంతే కదా. ధర తగ్గిస్తే డిమాండ్ ఏమవుతుందండి? పెరుగుతుంది. ఒకవేళ ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, సహజంగా జరుగుతుంది. అంటే ఇక్కడ మార్కెట్లో ఒక వస్తువు ధరని ఎవడు నిర్ణయిస్తాడు? డిమాండ్ అండ్ సప్లైని నిర్ణయిస్తాడు. ప్రైవేట్ ఎకానమీలో డిమాండ్ అండ్ సప్లైని నిర్ణయిస్తాయి. దీన్ని ఆడమ్ స్మిత్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఆడమ్ స్మిత్ ఏం చెప్తాడంటే, ఎవరు ఫాదర్? రైట్. ఆడమ్ స్మిత్ ఏం చెప్తాడంటే, అదృశ్య హస్తం నడిపిస్తుంది మార్కెట్ని అంటాడండి. ఇన్విజిబుల్ హ్యాండ్, ఎవడి చేతిలో రేటు ఉండదు. కొనేటోడు రేట్ నిర్ణయించలేడు, అమ్మేటోడు రేట్ నేను. దీన్నే మనం ఇన్విజిబుల్ హ్యాండ్ అంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఒక టమాటా మార్కెట్ ఉంది, ఇది బాగా కనిపిస్తుంది మనకి. టమాటా మార్కెట్కి సప్లై 100 కిలోలు వచ్చిందండి. అంటే అమ్మడానికి ఎన్ని కిలోలు ఉన్నాయి? 100 కిలోలు ఉన్నాయి. డిమాండ్ కొనడానికి కూడా 100 మంది వచ్చినాడు, 100 కిలోలు ఉంది. సో రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి కిలో 10 రూపాయలు రీజనబుల్ రేట్. ఓకేనా? నెక్స్ట్ అందరూ పండించి సప్లై 200 కిలోలు అయిందండి. డిమాండ్ 100 కిలోలే ఉంది. ఏమవుతుంది? ధర తగ్గిద్ది, 5 రూపాయలకు పడిపోద్దండి. నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. 5 రూపాయలకు పడిపోయింది కానీ రేపు ఎవ్వడిదేలే మార్కెట్కి 50 కిలోలే వచ్చినాయి. డిమాండ్ 100 కిలోలు ఉంది, ధర 20 రూపాయలు అయిద్దండి.
సరే 20 రూపాయలు అయింది కదా అని అందరు మళ్ళీ ఈడికే పట్టుకొచ్చిండ్రు అనుకో, 400 కిలోల సప్లై వచ్చింది అనుకో, డిమాండ్ 200 కిలోలు అయిందనుకో, అయినా ధర ఏమవుతుంది 15 రూపాయలు అవుతుంది. ఇక్కడ నువ్వో నేనో రేట్ని మార్చగలుగుతామా? దీన్ని ఇన్విజిబుల్ హ్యాండ్ అంటాడు. ఎవరు? ఆడమ్ స్మిత్ అంటాడండి. అదృశ్య హస్తం మార్కెట్ని నడిపిస్తుంది. దీన్నే డిమాండ్ అంటామండి, డిమాండ్ థియరీ అంటాం మనం. ఓకేనా? మళ్ళీ సప్లై అంటే ఏంటి, డిమాండ్ ఏంటి అని అడగొద్దు. ఇక సప్లై అనగానే మీరు షాపులో అమ్మాలి వస్తువులు, అమ్మేవాడు ఏమనుకుంటాడు, రేటు ఎక్కువకి ఎక్కువ వస్తువులు అమ్మాలనుకుంటాడు, కొనేవాడు ఏమనుకుంటాడు, ఇద్దరి మధ్యలో ఒక ఘర్షణ నడుస్తుంది. మీరు మనకు తెలియకుండా మనం పెద్ద ఎకనమిస్టులం. అరటి పండ్లు కొనడానికి పోయినాం అనుకోండి, డజన్ 50 రూపాయలు చెప్తే 40కి ఇస్తావా? ఆమె ఉంటుంది 40కి ఇస్తా కానీ 2 డజన్లు తీసుకో అంటుంది. ఆమె ఇంకా పెద్ద ఎకనమిస్ట్. అంతే కదా? ఇక్కడ పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు. డిమాండ్ అండ్ సప్లై. మళ్ళీ ఈ 2 పదాలు అడగొద్దు మీరు నన్ను. డిమాండ్ థియరీ ఉంటుంది సహజంగా, ధరకి డిమాండ్కి మధ్యలో ఎట్లా సంబంధం ఉంటుంది అనేది మనం మాట్లాడదాం. ఓకేనా? నెక్స్ట్ ఇక మన టాపిక్లోకి వస్తే, అప్పుడప్పుడు ఎప్పుడైనా మీరు కొంచెం డల్ అయినప్పుడల్లా ఇట్లాంటి వేరే టాపిక్ చెప్తా ఉంటాను నేను. బాగా నిద్ర వస్తుంది మీకు, కొంచెం ఛాన్స్ ఇస్తే రైట్. అందుకే నేను ఇంకా డీప్ అసలు సబ్జెక్ట్లో పోలే. మీరు పడుకునేటట్టున్నారు నీ సబ్జెక్ట్లో పోతే. అంటే మార్నింగ్ 8కి స్టార్ట్ చేయడం నాటే జోక్ కదా. 2.5 గంటల సినిమాకి 1/2 అవర్ బ్రేక్ అడుగుద్ది మైండ్. అట్లాంటిది మీరు చాలా గ్రేట్ అండి అసలు. కానీ దాన్ని కంటిన్యూ చేయండి. రైట్, ఓకేనా? రైట్. నెక్స్ట్ జాతీయ ఆదాయం అండి. ఏ ఆదాయం? జాతీయ, నేషనల్ ఇన్కమ్. ముందు జాతీయ దగ్గర పోద్ది. ఆదాయం అంటే ఏంది? ఆదాయం ఎట్లొస్తుంది? ఆదాయం ఎట్లొస్తుంది? ఓకే, ఇంకా పని చేస్తే వస్తుంది. మన ఇంట్లో మా నాయనమ్మకి పెన్షన్ వస్తుంది, పని చేయదుగా. చెప్పండి. ఇంకా ఆదాయ మార్గాలు ఎన్ని ఉంటాయి? 1 లక్ష ఉంటాయా? చాలా రకాలు ఉంటాయా ఆదాయం సంపాదించుకోవడానికి మార్గాలు? మాట్లాడండి, ఏం కాదు. చాలా ఉంటాయి. దొంగతనం చేసి కూడా సంపాదించవచ్చు, ఏం చేయకుండా కూడా సంపాదించవచ్చు. మా తాతయ్య నాకు 100 ఎకరాల పొలం ఇచ్చిపోయి ఉంటే ఏం చేయాల్సిన పని లేదు కదా. జనరల్గా మాట్లాడడం. ఆదాయం ఎట్లా వస్తుందంటే, ఆదాయం రావాలి అంటే ముందు ఉత్పత్తి జరగాలండి, ప్రొడక్షన్. ఏం జరగాలి? ఉత్పత్తి. ఉత్పత్తి జరగాలి అంటే ఉత్పత్తి కారకాలు ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఇది తెలిస్తేనే మనకి ఎకనామిక్స్లోకి వెళ్ళగలుగుతాం. ఉత్పత్తి జరగాలంటే ఏం ఉండాలి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారండి దీన్ని. ఎకనామిక్స్ మొత్తం ఈ 4 చుట్టే తిరుగుతుంది. సో ఇక్కడ ఉత్పత్తి కారకాలు ఎన్ని ఉన్నాయి అంటే, ఒక వస్తువు తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ కంపెనీ పెడదాం అనుకోండి. మనం ముందు ఏం కావాలి? భూమి కావాలి కదా, అంటే రూమ్ కావాలి. 2 పని చేయడానికి ఏం కావాలి? శ్రమ కావాలి. 3 మూలధనం కావాలి, పెట్టుబడి, క్యాపిటల్. 4 వీటి మూడింటిని నడపడానికి ఒక ఓనర్ కావాలి. వాడిని ఏమన్నా మనం వ్యవస్థాపన. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ కూడా వచ్చిందండి, సాంకేతిక పరిజ్ఞానం. ఓకేనా? ఒక వస్తువు తయారు చేయాలంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. వీటిని ఏమన్నా మనం ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటామండి. ఈ ఉత్పత్తి కారకాల ద్వారా మనం ఏం చేస్తాం? కంపెనీ పెడతాం, ఉత్పత్తి చేస్తాం. ఉత్పత్తి చేసి వాటిని అమ్ముతాం మార్కెట్లో. అమ్మగా వచ్చిన డబ్బులు ఏం చేస్తాం? ఉత్పత్తి కారకాలకు ఆదాయాన్ని ఇస్తాం. ఇప్పుడు మనం పెన్ ఫ్యాక్టరీ పెట్టినా 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి. ఈ 1 లక్ష రూపాయలు ఫస్ట్ ఏం చేయాలి? భూమికి, రూమ్కి ఏం కట్టాలండి? రెంట్ కట్టాలి. 1 లక్షది ఇంటి తీసిపోతారంటే కుదరదు. ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఏం చేయాలి? భూమికి రెంట్. దీని తెలుగులో బాటకము అంటాడండి. డేవిడ్ రికార్డో థియరీ ఉంటుంది, బాటక సిద్ధాంతం, తర్వాత మాట్లాడదాం. భూమికి ఏం కట్టాలి? బాటకం. శ్రమ చేసిన వాళ్ళకి వేతనాలు, వేజెస్. జీతాలు అనొద్దు మనం, వేజెస్. మూలధనం అంటే యంత్రాలు లేదా అప్పిస్తే వడ్డీ, ఇంట్రెస్ట్. ఓనర్కి లాభం, ప్రాఫిట్. వ్యవస్థాపకుడికి సాంకేతిక పరిజ్ఞానానికి డివిడెంట్ అంటామండి. ఈ ఫేస్బుక్ వాళ్ళు వీళ్ళు చేసే పనులు అని. ఇది అవసరం లేదు. ఈ 4. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు ఏంటవి? ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు వీళ్ళకి ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది.
ఆ ఆదాయ మార్గాలు ఎన్ని? 4. నువ్వు ఎన్ని పనులు చేసినా 4లోనే ఉంటాయండి. ఈ ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలకు యజమానులుగా ఉన్న వ్యక్తులు దేన్ని పొందుతారండి? ఆదాయం పొందుతారు. ఆదాయం వ్యక్తులు పొందితే వ్యక్తిగత ఆదాయం, ఆదాయం దేశమంతా పొందితే జాతీయ ఆదాయం. సింపుల్ లాజిక్. ఇది మన క్లాస్ రూమ్ ఒక దేశం. నాకు ఆదాయం ఉంది. నాకు ఎన్ని మార్గాలు ఉన్నాయి ఆదాయం? నేను ఎవరికన్నా భూమి కౌలుకి ఇస్తే రెంట్ వస్తుంది, అంతే కదా. నేను పని చేస్తే జీతం వస్తుంది. నేను ఎవరికైనా అప్పిస్తే వడ్డీ వస్తుంది. నేనే ఓనర్ అయితే లాభం వస్తుంది. నాకు 4 మార్గాల ద్వారా ఆదాయం రావచ్చు. మీకు 2 ఉండొచ్చు, మీకు 1 ఉండొచ్చు, ఎవరో ఒకరికి ఎంతో. ఈ ఆదాయాలన్నీ కలిపితే జాతీయ దేశ ఆదాయం. దేశ ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయం. అర్థమవుతుందండి? సో ఒకడు సంపాదిస్తే దాన్ని వైయక్తిక ఆదాయం అంటారండి, ఇండివిజువల్ ఇన్కమ్ అంటాం మనం. అందరూ సంపాదిస్తే జాతీయ ఆదాయం అంటామండి. సో ఇప్పుడు మనం ఏ ఆదాయం చదవబోతున్నాం? జాతీయ ఆదాయం అనే టాపిక్ చదవబోతున్నామండి. దేశ ప్రజలందరి ఆదాయాన్ని జాతీయ ఆదాయం. అసలు ఈ ఆదాయం ఎట్లా జనరేట్ అవుతుందో కూడా చూడాలి. ఇక్కడ ఆదాయానికి సంబంధించి ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది, నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, ఒకరి దగ్గర ఆగదు. ఇప్పుడు మీ ఫాదర్ ఒక 10,000 మీకు వేసిన అనుకోండి అకౌంట్లోకి, ఆగిపోతాయి అక్కడ, మధ్యాహ్నానికి సగం ఎగురుతాయండి, అంతే కదా. అంటే మీరు తీసుకొచ్చి ఇక్కడ ఫీజు కట్టారు, వీళ్ళ దగ్గర ఆగుతాయా? వీళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి ఎట్లా? ఆదాయం అనేది ఏమవుతూ ఉంటుంది? నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందండి. సో ఆదాయం అనేది ఒక ప్రవాహం. ఈ ప్రవాహాన్ని 1 ఇయర్లో మనం క్యాల్కులేట్ చేస్తాం. ఎంతకాలంలో కొలుస్తున్నాం? 1 ఇయర్లో. సాధారణంగా 2 చూద్దామండి ఇక్కడ. ఒకటి స్టాక్ అండ్ ఫ్లో, ఓకేనా. నిల్వ స్టాక్ అంటే ఆదాయాన్ని మనం ఎట్లా పోలుస్తామని చెప్తున్నాను, ఓకేనా. ప్రవాహం, సారీ, ఓకే. సాధారణంగా ఆదాయాన్ని మనం ఎంత కాలంలో తీసుకుంటామండి? 1 ఇయర్లో తీసుకుంటామండి. మనకి చాలా సంపద ఉండొచ్చు, సంపద జాతీయ ఆదాయంలోకి రాదు. మీకు 10 ఎకరాల భూమి ఉండొచ్చు, 10 ఎకరాల భూమి జాతీయ ఆదాయంలో భాగం కాదు. 10 ఎకరాలని పంట పండించి 1000 బస్తాలు పండించారు అనుకోండి, ఈ 1000 బస్తాలు అనేది ఆదాయం. అంటే ఇక్కడ సంపద అనేది స్టాక్, ఆదాయం అనేది ఒక ప్రవాహం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక రిజర్వాయర్ నిండా నీళ్లు ఉన్నాయండి, ఇది వెల్త్. ఈ రిజర్వాయర్ గేట్లు ఎత్తి 1 TMC నీళ్లు, ఒక 100 క్యూసెక్కుల నీళ్ళు కిందకు వదిలినాం, ఇదేంటిది? ఆదాయం. అంటే ఆదాయం అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరెవరి మధ్య ప్రవహిస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడదాం. మళ్ళీ ఆదాయం ఏం చేస్తే వస్తుంది? ఉత్పత్తి కారకాలకు యాజమాన్యాన్ని కలిగి ఉంటే అదే, నువ్వు ఓనర్ అయి ఉండాలి, ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్కి అయి ఉంటేనే నీకు ఆదాయం వస్తుంది. సో ఇప్పుడు ఆదాయం అనేది మనం ప్రవహిస్తుంది అనుకున్నాం. ఎవరెవరి మధ్య ప్రవహిస్తుంది అంటే ఒక సర్కిల్లో ప్రవహిస్తాను. నేను లాస్ట్కి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ఒక ఐడియా ఇస్తాను. సో సాధారణంగా ఆదాయం ఎట్లా ప్రవహిస్తుంది అంటే, దేశంలో ఉన్న వ్యవస్థలను 2 రకాలుగా మనం చెప్పొచ్చండి. ఒకటి కుటుంబాలు, 2 సంస్థలు, ఫార్మ్స్ అంటాం. ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీ అనకూడదు, ఎకనామిక్స్లో హౌస్ హోల్డ్ అనాలండి, ఓకేనా. రైట్. సో ఇక్కడ కుటుంబాలు, సంస్థలు. కుటుంబాలు ఏం కలిగి ఉంటాయి? ఉత్పత్తి కారకాలను కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాం, మన ఊరిలో ఒకడు కాలుగేటోడు కంపెనీ పెట్టడానికి వచ్చిందండి. భూమి ఎవరిది? మనదే. అందులో పని ఎవరు చేస్తారు? మనమే. అప్పు ఎవడు ఇస్తాడు? మనమే. మన కొన్ని షేర్లు కొంటే ఓనర్ కూడా మనమే అవుతాం కదా. అంటే ఉత్పత్తి కారకాలు మన దగ్గర ఉన్నాయి, మనకు డబ్బులు లేవు. ఇప్పుడు మన ఉత్పత్తి కారకాలు ఎవరికి అమ్మాలి? కంపెనీ వాడికి అమ్మాలి. అంటే ఇక్కడ కుటుంబాలు ఉత్పత్తి కారకాలను అమ్ముతాయండి. ఏ రూపంలో అమ్ముతాయి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన రూపంలో అమ్ముతాయండి, అంతే కదా. ఇప్పుడు ఈ కుటుంబాలు భూమి, శ్రమ, మూలధన రూపంలో పోయి పనిచేస్తే ఈ సంస్థలు కుటుంబాలకి మనీ ఫామ్లో చెల్లింపులు చేస్తాయండి. ద్రవ్య చెల్లింపులు అంటాడండి. ఏం చెల్లింపులు? ద్రవ్య చెల్లింపులు అంటాడు. ఏ రూపంలో చేస్తాడు? భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభం. సో ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చినాయి? సంస్థల నుంచి కుటుంబాలకు మనకు వచ్చినాయి. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి? అర్జెంటుగా జీతం రాగానే ఖర్చు పెట్టాలి కదా. ఎవరికి ఖర్చు పెట్టాలి? రైట్, అంతే కదా. ఇప్పుడు సంస్థలు మన దగ్గరతో పని చేయించుకున్నాయి కదా, డబ్బు మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలు ఏం చేస్తాయంటే మన కోసము
వస్తువులను ఉత్పత్తి చేస్తాడు, మనతో పని చేయించుకున్నాయి కదా. సో వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్. మంచినీళ్ళ దగ్గర నుంచి ఉల్లిగడ్డల కాడ నుంచి కొనాల్సిందే కదా, అంతే కదా. అన్నీ కొన్నామండి. ఎవరు తయారు చేశారు? సంస్థలు. ఇవి తయారు చేసి ఎవరికి? మనకు అమ్మినాయి. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఎవరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి? వాడు ఇచ్చిన డబ్బు. సో ఇప్పుడు డబ్బులు అడిగిపోతాయి, సంస్థలకు పోతాయి. ఏ రూపంలో పోద్దండి? ద్రవ్య వ్యయం రూపంలో పోద్దండి. దీనికి పెద్ద డయాగ్రామ్ ఉంటుంది, అదంతా నెక్స్ట్ మాట్లాడుతుంది. అంటే ఆదాయం ఎక్కడ జనిస్తుంది? కుటుంబాల దగ్గర జనిస్తుంది. ఎందుకు ఆదాయం వస్తుంది కుటుంబాలకి? ఉత్పత్తి కారకాలకి యజమానిగా ఉన్నందుకు వస్తుంది. ఈ ఉత్పత్తి కారకాలను ఎవడు ఉపయోగించుకుంటాడు? ఓకేనా? ఉత్పత్తి సంస్థలు ఉపయోగించుకునే ఆదాయం ఇట్లా వస్తుందని. అంటే నిరంతరం కుటుంబాలకి సంస్థలకు మధ్యలో ఆదాయం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడితో అయిపోదు. కుటుంబాలు సంస్థలు తమకు మిగిలిన డబ్బులని బ్యాంకులో దాచుకుంటాయి. ఆ బ్యాంకులు ఇంకో కొన్ని కుటుంబాలకి సంస్థలకు అప్పిస్తాయి. అంటే పక్కకు పోయి బైపాస్ పోయి మళ్ళీ రోడ్డు ఎక్కుతాయండి. ఈ కుటుంబాలు సంస్థల మీద బతకడం కోసం ఒక పరాన్నజీవి ప్రభుత్వం బతికేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనకు వచ్చిన డబ్బుల్లో కొంత ఏం కడతాం? ట్యాక్సెస్ కడతాం. వీడికి వచ్చిన డబ్బుల్లో వీడేం కడతాడు? ఈ ట్యాక్సెస్ తీసుకున్న గవర్నమెంట్ ఏం చేయాలి? మళ్ళీ డబ్బులు కుటుంబాలకి సంస్థలకు ఖర్చులు పెట్టాలి. మనీ అనేది ఒక దగ్గర స్థిరంగా ఉంటుందా? తిరుగుతుంది. సరే, అయిపోయింది. అంటే డబ్బు ఎవరెవరి దగ్గర? కుటుంబాలు, సంస్థలు, ప్రభుత్వం మధ్య తిరుగుతుంది. ఇక్కడితో అయిపోలే. ఈ కుటుంబాలు, సంస్థలకు, ప్రభుత్వానికి వేరే దేశాల వస్తువులు అవసరమైనవి. ఇప్పుడు డబ్బు ఎటుపోద్ది? వేరే దేశాలు, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటామండి, విదేశీ వ్యాపారం. అంటే మన డబ్బు అడ్డుపోతుంది. మళ్ళీ వేరే దేశం వాడు మన వస్తువు కొనుక్కుంటాడు, మళ్ళీ ఆ డబ్బు ఎటు వస్తుంది? మనకు వస్తాడు. 4 రంగాల నమూనా అంటారండి దీన్ని. 4 మోడల్ ఎకానమీ. అంటే ఏమేమి ఉన్నాయి? కుటుంబాలు, సంస్థలు, ప్రభుత్వం, విదేశీ వ్యాపారం. డబ్బు అనేది ఎవరి మధ్య తిరుగుతూ ఉందండి? 4 రంగాలు. ఈ 4 రంగాల మధ్య ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎట్లా తిరుగుతుంది అని చదివేదే మన సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అది? జాతీయ. ఇప్పుడు ఆదాయం అంటే ఉత్పత్తి కారకాలకు యజమానులుగా ఉన్నందుకు పొందే ప్రతిఫలాలను ఏమన్నాం? ఆదాయం అనేది ఒక ప్రవాహం. ఎవరెవరి మధ్య ప్రవహిస్తూ ఉంది? కుటుంబాల నుంచి సంస్థలకి, సంస్థల నుంచి కుటుంబాలకి, ప్రభుత్వానికి, విదేశీ వ్యాపారానికి మధ్య నడుస్తుంది. సో ఇది ఎంత కాలంలో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? 1 సంవత్సర కాలంలో క్యాలిక్యులేట్ చేస్తాం ఓవరాల్గా ఆదాయం మీద. ఇప్పుడు దీనికి కొంచెం ఎకనమిస్టులు రకరకాల డెఫినేషన్లు ఇచ్చి రకరకాల పనులు చేసిండ్రండి. సో వాటి గురించి మాట్లాడదాం.